హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీలో ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి మనం యూజ్ చేసే బే లీవ్స్ సినమన్ ప్లాంట్ లీవ్స్ అయినా కాదా? మనలో చాలా మంది అనుకుంటారు తేజ్ పత్తా, బే లీవ్స్, ఇండియన్ బే లీవ్స్ ఇవన్నీ ఒకటే ప్లాంట్ నుంచి వస్తాయి, అదే సినమన్ ప్లాంట్ అని. ఇదే పెద్ద మిస్కాన్సెప్షన్ అండి. అసలు విషయం ఏంటంటే ఇక్కడే 4 డిఫరెంట్ ప్లాంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఇవన్నీ ఒకే బొటానికల్ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్. ఈ 4 ప్లాంట్స్ లో మొదటి 2 ప్లాంట్స్ సినమోమం బేరం, సినమోమం కేషియా. వీటిని ప్యూర్ సినమన్ ప్లాంట్స్ అంటారండి. వీటిలో మనం యూజ్ చేసేది కేవలం బార్కే, ఎందుకంటే ఆయిల్ అంతా బార్క్ లోనే కాన్సన్ట్రేట్ అవడం వల్ల బార్క్ చాలా అరోమాటిక్ గా స్వీట్ గా ఉంటుంది. అదే మనం యూజ్ చేసే దాల్చిన చెక్క. ఈ ప్లాంట్ లో లీవ్స్ ని మనం యూజ్ చేయం, ఎందుకంటే లీవ్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. ఇవి డిష్ కి చాలా ఓవర్ పవర్ ని తీసుకొస్తాయి. ఎక్కువగా యూజ్ చేస్తే చాలా చేదుగా కూడా అయిపోతాయి. వీటిల్లో థర్డ్ ప్లాంట్ తేజ్ పత్తా ఆర్ ఇండియన్ బే లీవ్స్. తేజ్ పత్తాలో బార్క్ అంత స్ట్రాంగ్ గా ఉండదు, ఎందుకంటే ఆయిల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ లేకపోవడం వల్ల దీని బార్క్ అంత యూస్ఫుల్ గా ఉండదు. అయితే లీవ్స్ లో బ్యాలెన్స్డ్ గా అరోమా ఉంటుంది కాబట్టి ఈ లీవ్స్ ని మనం పలావ్స్ లో, బిర్యానీస్ లో యూజ్ చేస్తుంటాం. సో మార్కెట్ లో మనకు దొరికే తేజ్ పత్తా ఆర్ ఇండియన్ బే లీవ్స్ అంటే ఇదే. వీటినే మలబార్ లీవ్స్ అని, బిర్యానీ లీవ్స్ అని కూడా అంటాం. అండ్ ఫైనల్లీ బే లీఫ్, వెస్ట్రన్ బే లీఫ్. సైంటిఫిక్ నేమ్ ఇస్ లారస్ నోబిలిస్. యాక్చువల్ గా ఇది ఇండియన్ ప్లాంట్ కాదండి, యూరోపియన్. అయితే దీని ఫ్లేవర్ చాలా మైల్డ్ గా ఉంటుంది. దీని ఫ్లేవర్ చాలా మైల్డ్ గా ఉండడం వల్ల ఇది యూరోపియన్ క్విజిన్స్ కి బాగా సెట్ అవుతుంది. కానీ మన ఇండియన్ కుకింగ్ స్టైల్ కి, ఇండియన్ క్విజిన్ కి ఇదంతా యాప్ట్ అవ్వదు, ఎందుకంటే దీనికి ఉండే చాలా మైల్డ్ ఫ్లేవర్ వల్ల. సో కంక్లూజన్ ఏంటంటే బే లీవ్స్ అండ్ ఇండియన్ బే లీవ్స్ రెండు ఒకటి కాదు. అలాగే ఇండియన్ బే లీవ్స్ అండ్ ప్యూర్ సినమన్ ప్లాంట్ లీవ్స్ ఈ రెండు కూడా ఒకటి కాదు. అదండి సంగతి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాయ్.